దలైలామా పేరు అమరావతి ఎలా అని? దలైలామా బుద్ధిస్ట్ యొక్క పెద్ద అయిన ఇప్పుడు ప్రీస్ట్ హెడ్ ఆఫ్ ది మనకి ఇది దండకోట ఉంది. మనకి మొదటి ఉంది కదా ఇక్కడ అంటే దండకోట ఉంది. ఈ దండకోట దేనిగా మార్చి అమరావతిగా మార్చేది. మార్చిన తర్వాత ఈ అమరావతి అడాప్ట్ చేసుకున్నాడు. ఎవరు? దలైలామా అడాప్ట్ చేసి ఈ మహాకాల చక్రాల్లో ఏం చేశాడు? తిప్పుతారు సార్, ఇట్లా కాల చక్రాన్ని తిప్పుతారు. తిప్పి అది ఏ సైడ్ కి వస్తే ఆ సైడ్ కి ఎక్కడ ఉందనేది వాళ్ళు చూసారు. రౌండ్ షేప్ అది ఆ మాయ. వాడు 20 రూపాయలు చూసాం మన దగ్గర. ఇప్పుడు యాక్చువల్గా చూపించాలి మనకి. ఆ చూపించకుండా చేశాడు. అది తిరుగుతా ఉంది అనమాట. గ్లోబ్ లా తిరుగుతా ఉంటే ఆ తిరిగిన సమయంలో వాడు సత్తం కాలం వచ్చినాడికి ఏమైందంటే ఇక్కడ పెట్టారన్నమాట తీసుకొచ్చి. ఏపీలో దక్షిణ భారతదేశంలో పెట్టడం జరిగింది. వాళ్ళ బుద్ధిస్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి కాబట్టి ఆ బ్యాచ్ మొత్తం ఇక్కడ దిగారు. మాకు ఆ బ్యాచ్ మొత్తం దీన్ని తీసుకున్నారు. ఎందుకని? బుద్ధుడు నడయాడిన ప్రాంతం ఇది. గౌతమ బుద్ధుడు కూడా నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం అమరావతి అనేది. నెక్స్ట్ మనం వెళ్తాం. ఆయన అస్థిగా అక్కడ పాతి పెట్టుకుంటాం అనమాట. అక్కడ మనం పోతాం. ఆయన అస్థిగా కొన్ని అక్కడ ఉన్నాయి. అక్కడ పన్ను ముఖ్యంగా అక్కడ పన్ను ఒకటి అక్కడ పాతి పెట్టుకోవచ్చు. మహాచైత్యం అంటారు దాన్ని. ఆ మహాచైత్యం చాలా పెద్ద ఆకారం అనమాట. దాని షేపే ఇంకోటి కూడా మన మ్యూజియంలో ఉంది. మహాచైత్యం షేప్ ఆ మ్యూజియంలో ఉంది. అక్కడ చాలా మంది ఏం చేస్తారు, కనీసం అక్కడ ఇటుగ్రాన్ని కూడా టచ్ చేయాలి. అక్కడ ఉంటారు చాలా మంది. అసలు కాలు పెట్టవద్దు అక్కడ. ఇటుగ్రా టచ్ చేయొద్దు. అక్కడ ఉసిరికాయ చెట్లు ఉంటాయి, మామిడికాయ చెట్లు ఉంటాయి, జాంకాయ చెట్లు ఉంటాయి. ఒక్క కాయ కూడా మనం తీసుకోవడానికి వీలు లేదు. మన మాతో కూడా ఆడపిల్లలు తీసుకోకపోతే మన పెద్ద పెద్ద కాయలు పెట్టారు. అసలు ఏం తీసుకోవడం మేము కూడా తీసుకెళ్ళము. ఇక్కడ పడ్డా ఇక్కడే వెళ్ళిపోవాలని చెప్పి కాన్సెప్ట్ అనమాట. అది ఇది అప్పుడు కట్టింది అనమాట. కాలచక్రం అప్పుడు కట్టింది. ఈ బుద్ధుని యొక్క అనమాట. కొన్ని కోట్లు ఇచ్చింది అక్కడ నుంచి మనకి ఫండ్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ వెళ్తా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా టీడీపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తా ఉంది. అప్పుడు వచ్చింది కోట్లు డబ్బులు వచ్చాయన్నమాట. మనకి ఫండ్స్ వచ్చి. అందుకని ఆయన పేరు మీద మన ఇక్కడ వాళ్ళ బౌద్ధ ఇక్కడ మనకి అమరావతి అని పేరు పెట్టమని అఫీసర్ చేశారు. ఆయన వచ్చాడు, స్వయంగా వచ్చాడు. స్వయంగా వచ్చాడు. గ్యాలరీ ఉండాలి, తీసేసారు. గ్యాలరీ ఉండాలి, తీసేసారు. అప్పుడు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ లో వచ్చాం చూడడానికి. ఆయన చూసి కలిసి వెళ్ళాము. బాగున్నారా అడిగారు. నేను అడిగానని చెప్పన్నాడు. 6'3" ఉన్నాడు సార్. అందరికంటే హైట్ ఉన్నాడు ఆయన. వాళ్ళంతా బ్యాచ్ వచ్చినట్టున్నారు. అమరావతిలో ఆ సమయంలో ఒక చిన్న గద్దరకాలంటే 10,000. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ మొత్తం ఇలాగే అయిపోద్ది. ఆయన వెళ్ళాడంటే ఇంకంతే. మేడం చెప్పినామండి. ఇంకా సీరియస్ గా మీరు దళాలమ్మ గురించి మాట్లాడుకుంటుంటే చెప్తుంది. వీళ్ళు అంకుల్ ఏమో వచ్చి చూసారా, అక్కేమో టీవీలో చూసింది, వీళ్ళందరూ చూసారు. ఆయన ఉన్నప్పుడు ఫోటో ఇవ్వమని అడిగితే నేను ఇంకా హైదరాబాద్ గారు ఈ పిల్లలు ఫోటో అడిగారేమో వద్దని చెప్పిందని ఎవరు ఆ సారా అంటున్నా. కాదు మా వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఆయన పాప ఏమైనా ఫోటో అడిగితే ఎవరని చెప్పిందంట. సార్ వాళ్ళు చనిపోయేటప్పుడు ఇప్పుడు ఉన్నారు దళైలామా. చనిపోయేటప్పుడు ఉన్న పెద్దల్ని నుంచోబెడతారంట. నుంచోబెట్టి ఈయన చనిపోయేటప్పుడు ఎవరు కళ్ళి చూపిస్తే వాడు పెద్దోడంట, మొత్తం పెద్దోడంట. వాడు చచ్చిపోయేటప్పుడు ఆయనకి పెడతారంట. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చూపిస్తాడంట. కూడా కోసన్న గారి కేసన్న గారి బ్రదర్ ఉన్నాడు, ఇంకో బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉంది. కానీ కర్ణాటక నుంచి వచ్చాడు అబ్రహాం అని చెప్పని. 18 సంవత్సరాల వయసు ఇక్కడికి వచ్చాడు. దేవుడి పిలుపుతోటి గుంటూరు వచ్చాడు. అప్పుడు ఆండ్రూ సార్ ఉన్నారు. అతను చిన్నపిల్లవాళ్ళలాగా సేవలు చేశాడు. ఆండ్రూ సార్ ఉన్నారు. చిన్నపిల్లవాళ్ళ సేవలు చేస్తారు. ఈయన చనిపోయే రోజుకి ఎవరికి ఇవ్వకుండా అబ్రహాం పిలిపించి ఇతనే నా వారసుడు నా తర్వాత అంటే అందరు పెద్దవాళ్ళు ఎందుకంటే. కానీ ఇప్పుడు అబ్రహాం గారు మాట ఉంటాడు లైక్ దట్. వాళ్ళ సొంత తమ్ముడు కూడా ఈ మాట రాదు. అబ్రహాం గారు మాట సిస్టమ్ అంటే కట్టుబడి ఉండాలి, మాట కట్టుబడి. చూసారా హాయిగా అంతసేపు ఏమైనా ఉందనుకో బాధలు వచ్చేప్పుడు కూడా చాలా హాయిగా గుడికి పోయిన ప్రశాంత్ లోపల అదే క్రౌన్ ఏదో ఉంటుంది లోపల అది ఎక్కడ షిఫ్ట్ చేశారు ఉంది ఆల్రెడీ అక్కడ లోపల. లైట్ ఆపేసరికి మొత్తం ప్రొజెక్టర్స్ మొత్తం ఆపారు. ప్లే చేసి అది చూపిస్తారు మనకి. అది చుట్టూ కూర్చుంటారు కదా కలిసి, అది ప్లే చేస్తుంది. యాక్చువల్గా ప్లే
ప్లే చేస్తే ఈ గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది. ఆ గ్లోబ్లో పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే అది 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఏ పాయింట్ కాడికి వెళ్తే ఏ దేశానికి ఆడ పాయింట్ ఉంటే అక్కడ సభలు అక్కడ వాళ్ళు సమావేశాలు. అలాగే మనకు అమరావతి వచ్చింది. అది ఇక్కడ మనకు వచ్చిందన్నమాట, ఏపీలో వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత వచ్చింది. పోయిన 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అడుగుతారు పాత్రలో డబ్బులు ఇస్తుంటే అడుగుతారు. ఇంకా 80 years ఉంది. మన తర్వాత నెక్స్ట్